ఓకే అండి. ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు నిజమైన క్రైస్తవులు కాదండి. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు వినడానికి అలవాటు పడ్డారు, కానీ దేవుడు చెప్పిన వాక్య ప్రకారము బ్రతకడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ప్రతి వారం ఎన్నో మాటలు మనం వింటున్నాము, కానీ విన్న వాక్య ప్రకారము ఎంతమంది జీవిస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఎన్నో మాటలు వింటున్నాము, దానిలో మనం పాటించేవి ఎన్ని ఆలోచిస్తే సాతాను యొక్క ముసుగులో, వాని యొక్క మాయలో, పాపము వలన కలిగే భ్రమలో సాతానుడు వినేవారందరినీ ఉంచాడు అన్న విషయాన్ని ఎవరు మర్చిపోదండి. వినేవారినే కాదండి, చెప్పేవారిని కూడా సాతానుడు ఎలా మార్చాడనంటే చెప్పడానికి మాత్రమే అలవాటు పడేటట్లు చేశాడు. వింటున్నటువంటి వారిని ఎలా మార్చేశాడంటే వినడానికి మాత్రమే అలవాటు చేశాడు. కానీ విన్న మాటల్లో దేవుని యొక్క మనసు ఏంటిదో, ఆయన ఉద్దేశం ఏంటిదో, ఆయన అంతరంగాలలో మన కొరకు ఆలోచించినటువంటి ఆలోచనలు ఎంత గొప్పవో ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనమే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారండి. నిజమైన క్రైస్తవులు మాత్రము ఎలా ఉంటారంటే ఏం జరిగినా వారు దేవుని మందిరంలో ఉంటారు, ఎవ్వరి దిక్కు మరలరు. దేవుడు ఏం చెప్తున్నాడు అని ప్రతి మాట జాగ్రత్తగా విని హృదయములో తలపోసుకుంటూ ఆ వాక్య ప్రకారము ప్రవర్తించే బుద్ధిమంతుడైన, బండ మీద ఇల్లు కట్టుకున్న ఒక బుద్ధిమంతుని పోలి ఉంటాడు నిజ క్రైస్తవుడు. ఇలాంటి బుద్ధిగల క్రైస్తవులు, బండ మీద అనగా క్రీస్తులో తమ జీవితాలను కట్టుకుంటున్నటువంటి క్రైస్తవులు ఈనాడు ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటున్నానంటే వింటున్నాము, కానీ దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం లేదు. అవునో కాదో కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది మనందరికీ తెలిసిందే, కానీ మనసు పెట్టి ఆలోచిస్తే ఆ మాటలో ఉన్న పరమార్థము మనకు అర్థమైతే దేవునికి దగ్గర అవుతామండి. చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్న ఒక మాట దేవుడిక్కడ వ్రాయించాడంటే దీని ద్వారా మనము ఏం నేర్చుకోవాలని దేవుడి మాట వ్రాయిస్తున్నాడు కొద్దిసేపు మనం ఆలోచించాలండి. దేవుడు అంటున్న మాట అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ భాగములో, ఈ వచనంలో 3 మాటలు ఉంటాయి. దాంట్లో మొదటి మాట మనకేం తెలియజేస్తుంది? అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడి అన్న మాట ఇక్కడ వ్రాయించాడు దేవుడు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నాకు ఎవరి మీద ఎలాంటి గొడవలు, ఎలాంటి కక్షలు, మత్సరము, ఎలాంటి పగ, ప్రతీకారము, ద్వేషము ఇవేవి లేవు. నేను అందరితో సమాధానంగా ఉన్నానని చెప్పుకునేవారు ఎంతమంది ఉన్నారని చెప్పగలుగుతారా? నాకు ఎవ్వరితో ఎలాంటి గొడవలు లేవండి,
ఎలాంటి మనస్పర్ధలు లేవండి, ఎలాంటి మత్సరము లేదండి, నాలో ఎలాంటి ద్వేషము ఎవరి మీద లేదు అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు అని అంటున్నాను. అంటే అందరితో సమాధానముగా లేను అని ఒప్పుకుంటున్నారా అంటున్నాను. నేను అందరితో సమాధానంగా ఉన్నానని ఒకసారి చేయలేపండి, జస్ట్ ఒక మాట. ఓకే, అందరితో సమాధానంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం కదా, ఓకే మంచిది. లేని వారి పరిస్థితి ఏంటిది? లేని వారి పరిస్థితి ఏంటిది అంటున్నా. దేవుడు ఏమంటున్నాడు? అందరితో సమాధానముగా ఉండాలన్నాడా, కొందరితోనే సమాధానంగా ఉన్నాడా? అందరిలో ఎవరున్నారు చెప్పండి? నీ శత్రువు ఉంటాడు, నిన్ను ద్వేషించేవారు ఉంటారు, నీ మీద మత్సరపడేవారు ఉంటారు, నువ్వంటే పడని వారు కూడా ఉంటారు. వీరందరితో మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? సమాధానముగా ఉండాలి. అందరితో మనము సమాధానంగా ఉండాలి అని దేవుడు చెబితే ఈ మాట మనం వినలేదా? విన్నా ఈ మాటను మనం ఎంతవరకు పాటిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. వింటున్న మనము వినడానికే అలవాటు పడుతున్నాము, కానీ విన్న వాక్య ప్రకారము మనము బ్రతుకుతున్నామా లేదా అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు విషయం అర్థమవుతుందండి. దేవుడైతే క్లియర్గా చెప్తున్నాడు, అందరితో ఉండమన్నాడు సమాధానం, కొందరితో కాదు, అందరితో సమాధానంగా ఉండాలని దేవుడు చెప్పిన మాటను విన్నా పాటించని వారు క్రైస్తవులు కారుగాక కారు. నేనేదో డౌట్ఫుల్గా కూడా చెప్పట్లేదు, అర్థమైందా? అందరితో సమాధానము లేని వారు అసలు నిజ క్రైస్తవులు కానే కారు. క్రైస్తవుల ముసుగులో ఉన్న వేషధారులని మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకు ఈ వాక్యం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరితో సమాధానం కలిగి ఉండాలంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయములో 18వ వచనంలో కూడా ఇలాంటి మాటనే ఒక మాట వ్రాయబడింది. ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే, సాధ్యమైతే, మీ వల్ల అయితే, మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో, అక్కడనేమో అందరితో అంటున్నాడు, ఇక్కడ సమస్తమైన మనుషులతో సమాధానముగా ఉండుడి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అక్కడ ప్రయత్నించండి అన్నాడు, ఇక్కడనేమో ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నాడు. ఏమర్థమైంది ఈ మాటలో మీకు? ఈ రెండు మాటల్లో మొదటగానేమో ఏమంటున్నాడు? అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించండి అన్న మాట అంటున్నాడు. ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికకు వచ్చేసరికి శక్యమైతే, మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానముగా ఉండాలి అని అంటున్నాడు. అక్కడ ప్రయత్నించండి అని ఎందుకు అంటున్నాడు? అక్కడ ప్రయత్నించండి అని ఎందుకు అంటున్నాడంటే, ఎగ్జాంపుల్ మనకు అర్థం కానికి ఒక మాట, మనం ఏ పనైనా ఇంతవరకు చేయని ఏ పనైనా ఉందనుకోండి, ఆ పని రాదనుకోండి, ఒక్కసారి చూసి వస్తుందా మనకు? ఒకసారి చూసి మనం ప్రయత్నం చేస్తాము, అలా చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతుంటాం. ఇప్పుడు సమాధానం పడాలి అని దేవుడు చెప్తున్నాడు కదా, ఒక్కసారిగా వాక్యం విన్న తర్వాత వెంటనే ఆ మనసు మనలో పూర్తిగా వచ్చేస్తుందా? రాదు. కాబట్టి ఏమన్నాడు? ప్రయత్నం చేయాలి అన్నమాట అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 1 సంవత్సరం వరకు నడవరండి. ఈ సంవత్సరం వరకు మెల్లగా ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఎల్లెంకలు పడుకుంటున్నటువంటి వాళ్ళు బోర్లు పడుతుంటారు. 3 నెలలకి ఏం చేస్తుంటారు? బోర్లు పడుతుంటారు. 7 నెలలు వచ్చేసరికి మోకాళ్ళ మీదకి నడుస్తుంటారు. 1 ఇయర్ వచ్చేసింది అనుకో, 10 నెలలు 1 ఇయర్ వచ్చేసింది అనుకో, మెల్లగా గోడలు పట్టుకొని నడుస్తుంటారు. అలా నడుస్తున్న క్రమంలో ఎన్నిసార్లు పడిపోతారండి? ఎన్నోసార్లు పడిపోతుంటారు, దెబ్బలు తాకుతుంటాయి, అవునా కాదా?
అలా ఎన్ని దెబ్బలు తగిలినా కానీ లేవడానికి ఇష్టపడతాడా? నేను లేస్తే దెబ్బలు తగులుతున్నాయి, నేను లేవను నడవని అనుకుంటాడా? అంటే ఒక చిన్న బిడ్డకు ఎలాంటి మనసు ఉందో చూడండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే అలా ప్రయత్నం చేసి 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 గోడలు పట్టుకొని, కుర్చీలు పట్టుకొని, వస్తువులను పట్టుకొని నడవడం అనేది నేర్చుకొని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నడుస్తాడు, కానీ పడిపోడు. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ తట్టు దాకి పడిపోయాడు అనుకోండి, మళ్ళీ లేస్తాడా? ఎవరన్నా వచ్చే వరకు నన్ను లేపండి అనేసి ఉంటాడా? ఖచ్చితంగా లేస్తాడు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినా కానీ తిరిగి లేస్తాడంట. మనము ఒక్కసారి కూడా ప్రయత్నించము, వాళ్ళతో సమాధాన పడరండి. నువ్వు ప్రయత్నం చేశావా? ఫస్ట్ ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి కూడా ప్రయత్నం చేస్తావో చేయవో వాళ్ళ మనసు నీకే పూర్తిగా అర్థమైనట్టు వాళ్ళు వినరండి, వాళ్ళు మారరండి, వాళ్ళు సమాధాన పడరండి. వాళ్ళ మనసులో ఇలాంటి కక్షలు ఉంటాయండి. యేసు ప్రభువుకు తెలియదా? అందుకొరకే ప్రభు ఏమన్నాడు? మీ శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడా, ద్వేషించండి అన్నాడా? పోనీ దేవుడు ఏమన్నా ప్రేమించాడా? చెప్పండి. ప్రేమించాడా? ప్రేమిస్తలేడు. మంచివారిని అలానే ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని కూడా అలానే ప్రేమిస్తున్నాడు. కనుక అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు. మంచివారికే గాలి ఇచ్చేసి చెడ్డవారికి గాలిని ఇవ్వలేడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మంచివారి మీదే సూర్యుని ఉదయింపజేసి చెడ్డవారి మీద ఒకవేళ సూర్యుని ఉదయింపజేయలేడు అనుకోండి, మంచివారి పంటలే పండేటట్లు చేసి చెడ్డవారి పంటలు పండేటట్లు చేయలేదనుకో, పరిస్థితి ఎలా ఉంటుంది? అవునా కదా? దేవునికి పక్షపాతం లేకుండా ఆయన మంచివారిని అలానే ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని అలానే ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరును అలానే ఉండండి, అప్పుడు ఆ పరమందున్నటువంటి దేవునికి మీరు కుమారులై ఉంటారు అని వాక్యంలో రాయబడిన. కానీ వినడానికి అలవాటు పడుతున్నాం, కానీ దాన్ని ప్రవర్తించడానికి, ఆ వాక్య ప్రకారము జీవించడానికి ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు మాత్రము ఎలాంటి ప్రయత్నాలు చేస్తలేరండి. కాబట్టి దయచేసి వింట మట్టుకు వింటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు ప్రయత్నం చేయాలి? నీ జీవిత కాలం అంతా నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. వాళ్ళ మనసులో ఎలాంటి శత్రుత్వం ఉన్నా, ఎలాంటి భేదాభిప్రాయాలున్నా నీ మనసులో మాత్రం ఎలాంటి కల్మషం ఉండొద్దు. అందుకొరకే బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి రాయబడింది. మీరు తర్వాత చదువుకోనండి. నువ్వు బలిపీఠం యొద్దకు వెళ్ళి అక్కడ నీ అర్పణమును అర్పించుచుండగా నీకు నీ సహోదరుని మీద ఏదో కక్ష ఉన్నందుకు దేవుడు చెప్పట్లేదు. నీ మనసు నిర్మలంగానే ఉంది, నీ మనసులో ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి పగలు లేవు. కానీ నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధమేమైనా ఉన్నదేమో అని ఎవరు ఆలోచించాలంట? నేను కరెక్టే ఉన్నానండి, నా మనసులో ఎలాంటి ద్వేషం లేదండి అని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరుని మనసులో నీ మీద ఏమైనా విరోధంగా ఉందా, లేదా నీ సహోదరి మనసులో నీ మీద ఏమైనా విరోధంగా ఉన్నదేమో ఆలోచించి, ఫలానా రోజు నేను ఇట్లా మాట్లాడితే ఈ మాట వల్ల మేమన్నా బాధపడిందేమో, ఈ మాట వలన ఆయన ఏమన్నా బాధపడ్డాడేమో అన్న విషయం నీకు అర్థమైతే వెళ్ళి ఏం చేయమన్నాడు? బలి అర్పించుచుండగా లేదా అర్పణమును అర్పించుచుండగా నీకు ఇది గుర్తుకొస్తే వెంటనే నీ అర్పణమును అర్పించేది ఆపేయమన్నాడా, దాన్ని కంటిన్యూ చేసి తర్వాత వెళ్ళి అర్పించమన్నాడా? ఆపేసి వెళ్ళి సమాధాన పడి వచ్చి అర్పించమన్నాడు. అప్పటి వరకు నీ అర్పణమును అర్పించకు. నువ్వు ఒకవేళ అలా అర్పించినా నేను దానిని అంగీకరించను గనుక వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడి వచ్చిన తర్వాతనే నీవు నీ అర్పణమును అర్పించమని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి. పాత నిబంధనలో అర్పణలు, క్రొత్త నిబంధనలో ఏంటిది?
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అనిపించింది అనుకో, నా మీద నా సహోదరికి కానీ నా సహోదరునికి కానీ ఏమైనా విరోధం ఉందా, నా విషయమై ఏమైనా అభ్యంతరపడ్డారా, వెళ్ళి నువ్వే సమాధాన పడాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు వచ్చి చెప్తేనే కానీ నేనేం తప్పు చేయలేను, వాళ్ళు వచ్చే నాతో సమాధాన పడాలని అనుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వాక్యానికి విరోధముగా ప్రవర్తిస్తున్నట్టు. అవునా కాదా? అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? కొరింథీయులకు రాసిన, తీయనవసరం లేదు, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, చివరి లైన్లో ఉంటుంది, సమాధానముగా ఉండుటకే దేవుడు మనలను పిలిచెను అన్నమాట. ఎందుకు పిలిచాడంటే దేవుడు మనల్ని అందరితో సమాధానంగా ఉండడానికే పిలిచాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని పిలిచింది దేవుడు ఎందుకంటే అందరితో సమాధానంగా ఉండడానికే పిలిచాడు. నువ్వు అర్పణను అర్పిస్తుండగా నీ సహోదరునికి కానీ నీ సహోదరునికి కానీ నీ మీద ఏదైనా విరోధం ఉంటే, నీలో ఏ విరోధ భావం లేకపోయినా నీ సహోదరునికి నీ మీద ఉందనుకో, నీవే వెళ్ళి ఏం చేయాలంటే సమాధాన పడాలి అని దేవుడు చెప్తున్నాడు. అందరితో ఉండమన్నాడా? కొందరితో ఉండమన్నాడా? అందరితో ఉండమన్నాడు. సమాధానంగా ఉండడానికి ప్రయత్నించమంటున్నాడు. శక్యమైతే, నీ చేతనైతే, నీ వల్లైతే నువ్వు ఇది చేయి అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అందరితో, ఒక మాటలో చెప్పాలంటే అందరితో సమాధానంగా ఉండాలని దేవుడు మనకు స్పష్టంగా నేర్పిస్తున్నాడు. ఈ సమాధానము మన మధ్య ఉండకుండా చేసేది ఎవరు చెప్పండి? ఇప్పుడు సాతానుడు మనుషుల మధ్య సమాధానము లేకుండా చేశాడు. ఒకనాడు ఏదైనా తోటలోకి వచ్చాడు, దేవునికి మనుషులకు సమాధానము లేకుండా చేశాడు. సమాధానం అనేది అక్కడ తెగిపోయింది. మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా మరలా దేవునితో ఉన్న ఆ సమాధానము యేసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి వచ్చింది. అర్థమైంది? సాతానుడేమో సమాధానంగా ఉండకుండా చేస్తాడు, అదే దేవుని ఆత్మ అయితే ఏం చేస్తుందంట? సమాధానమను బంధము చేత ఆత్మ మనలో ఐక్యత కలిగిస్తుందంట. ఏం చేస్తుందంట? ఆత్మ సమాధానం అనే బంధాన్ని కలిగిస్తుంది. ఆ ఆత్మ మనలో ఐక్యతను కలుగజేస్తుంది. దేవుని ఆత్మ ఉన్నవారు ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు. దేవుని ఆత్మ కలిగిన వారు సమాధానమును బంధము చేత బంధించబడి ఉంటారు. దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉండదో వారు సమాధానంగా ఉండడానికి ఇష్టపడరు, దేవుని ప్రజలతో కలవరు. ఇది మనకు బండ గుర్తు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించండి. మొదటి మాట ఏం తెలుసుకున్నామో, అందరితో సమాధానంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేశాడు. రెండో మాట దాంట్లో ఏముంది? పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలా, పరిశుద్ధులుగా ఉండాలా? సమాధానంగా ఉండడానికి ప్రయత్నించమన్నాడు, కానీ పరిశుద్ధత విషయంలో మాత్రము మీరు పరిశుద్ధులుగా ఉండవలసినదే అని దేవుడు ఎన్ని మాటలు రాయించాడో తెలుసా బైబిల్ గ్రంథంలో? మీరు పరిశుద్ధంగా ఉండటకు ప్రయత్నించుడు కాదు, పరిశుద్ధంగా ఉండాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను అన్నమాట. అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలువలేదు అన్న మాట తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. తీయనవసరం లేదు, ఆలోచించండి. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడంట, అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేడు. పిలిచిన దేవుడు మనతో ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచాను నాయనా అని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడండి. అర్థమైందా? ఏమంటున్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము
మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు క్లియర్గా చెప్పేస్తున్నాడండి. ఈ మాట మనకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు ఉంటుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎన్ని విషయాలలో అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఎన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలంటమ్మా? ఎన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలంట? సమస్త ప్రవర్తన విషయములో. అంటే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, దీనినే ప్రవర్తనలోనికి తీసుకొస్తారు. ఇవి 4 కలిపితేనే మన నడవడికను ప్రవర్తన అంటారు. ఈ 4 విషయంలో మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులమునై ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎన్ని విషయాల్లో పరిశుద్ధతనంట? అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా ఈ పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? పరిశుద్ధత అనేది మనిషికి ఎలా వస్తుంది? ఆలోచించండి. మనము పరిశుద్ధులుగా ఉన్నామా? పాపులుగా ఉన్నామా? ఒకప్పుడు పాపులుగా ఉన్నాము. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులమునై ఉండాలి అని దేవుడు మనకు ఇలా మాట్లాడినా కానీ, ఆయన మాటలు వింటున్నా కానీ పరిశుద్ధులముగా ఉన్నామా? అసలు మనము ఎలా పరిశుద్ధులుగా తీర్చబడతామంటే 3 విషయాల ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. మొదటి విషయం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చివరి మాటలో చూసినట్టయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నమాట. ఆ పరిశుద్ధత అనేది, ఆ పవిత్రత అనేది మనిషికి ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి శిలువలో మనందరి రక్షణ కొరకు, మనందరి విమోచన కొరకు, మనందరి పాప క్షమాపణ కొరకు చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తము ఏం చేస్తుందంట? మన ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా, పరిశుద్ధులనుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. మనం ఎలా పరిశుద్ధులుగా తీర్చబడతామంటే ప్రభువు రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడతాము. రెండోది, మనము ఎలా పరిశుద్ధులుగా తీర్చబడతాము అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు అన్న మాట అక్కడ వ్రాయబడింది చూడండి. దేని వలన మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నామంట? మొదటిగా ఏం తెలుసుకున్నాం? మనము ప్రభువు యొక్క రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము అన్న మాట మనం తెలుసుకున్నాము. ఇంకా ఎలా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము అని అంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. దేని వలన మనము పరిశుద్ధత పొందిన వారమంట? దేవుని యొక్క ఆత్మ ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డామంట. పరిశుద్ధాత్మ ఎవరిలోనైతే ఉంటుందో ఆ ఆత్మ చేసే పని ఏంటో తెలుసా? నిన్ను పాపము విషయమై, తీర్పు విషయమై, నీతి విషయమై ప్రతి ఒక్కరిని ఒప్పింపజేస్తుంది అన్న మాట బైబిల్లో రాయబడింది. దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వారు పాపము విషయమై ఒప్పుకుంటారట.
దేవుని సన్నిధిలో ఒక్క పాపము చేసినా దానిని వెంటనే ఒప్పుకొని క్షమాపణ పొందే మనసు ఎవరిలో ఉంటుందంట? దేవుని ఆత్మ కలిగిన మనుషులలో ఉంటుందంట. పాపము చేసిన ఒప్పుకునే మనసు ఎవరిలో ఉంటుందో తెలుసా? దురాత్మ ఎవరిలోనైతే ఉంటుందో వారికి ఒప్పుకునే మనసు ఎంత మాత్రము రాదు, రాజాలదు. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? దేవుని ఆత్మ ఉంటే దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ దేవుని క్షమాపణ కోరుతామంట. దేవుని ఆత్మ లేని వారే ఏం చేస్తారు తెలుసా? పాపము చేశామని తెలిసినా, నేను పాపినని తెలిసినా, నేను పరలోకం వెళ్ళనని తెలిసినా, పాప క్షమాపణ పొందడానికి పశ్చాత్తాపపడని మనసు ఎవరిలో ఉంటుందంటే దురాత్మ కలిగినటువంటి వారిలోని పశ్చాత్తాపం అనేది, ఏడుపు అనేది ఉండదంట. శరీర సంబంధమైన ఏడుపు ఎలా వస్తుందో తెలుసా? ఒకరొక మాట ఇండైరెక్ట్గా అన్నా కానీ పడపడ గారిపోతుంటాయి. నిజమా కాదా? అంటారో అనరో ఏడవడానికి సిద్ధంగా నాకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. వీళ్ళు ఏమన్నా స్టాక్ పెట్టుకున్నారా? కన్నీళ్ళని మన స్టాక్ పెట్టుకున్నారు. జస్ట్ ఇట్లా అనగానే ఇట్లా ఉరికొచ్చేస్తాయండి, ఎట్లు వచ్చేసాయట. అదే దేవుని మాటలు వింటున్నప్పుడు ఎవరికైనా ఏడుపు వస్తుందో చెప్పండి? అవునా కదా? రక్షణార్థమైన మనసు ఎలాంటి మార్పును కలగజేస్తుందో తెలుసా? వాక్యము వినగానే వెంటనే మార్పు వస్తుందంట. ఎన్ని మాటలు వింటున్నా మనలో మార్పు రావడం లేదంటే సాతానుడు నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడన్న విషయం అర్థం కావాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారిలో ఉండే మనసు ఎలా ఉంటుందంట? వారి మనసు మృదువైనది అని మాట వ్రాయబడింది, సులభముగా లోబడేది అని వ్రాయబడిందండి. దేవుని మాటకు సులభంగా ఒక్క మాట దేవుడు చెప్పగానే వెంటనే మారుతారంట. మృదువుగా ఉంటుందంట వాళ్ళ హృదయం. ఏ విషయంలో? లోక సంబంధంగా ఏదైనా అంటే వెంటనే ఏడ్చే విషయంలో మృదువు కాదు. దేవుని మాటలు విన్న వెంటనే పశ్చాత్తాపము, దుఃఖం అనేది తన్నుకుంటూ రావాలి. అలాంటి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, అలాంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. వారిని ఉజ్జీవింపజేయాలనుకుంటున్నాడు, వారిలోనే నివాసం చేయాలనుకుంటున్నాడు. అలాంటి వారి మనసే దేవుణ్ణి ఆనుకునే మనసని బైబిల్లో కూడా స్పష్టంగా వ్రాయబడింది. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి, ఈ పరిశుద్ధత విషయములో మనం ఎలా ఉన్నామో. మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. రెండోది, ఆత్మ వలన మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. మూడోది, దేవుని వాక్యము ద్వారా కూడా మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. మనం అందరికీ తెలిసిన మాటనే 119వ కీర్తన 9వ వచనం కానీ 11వ వచనం కానీ చదివితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా వారు తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుంటారు అన్న మాట వ్రాయబడింది. 11వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు? అక్కడికి వచ్చేసరికి, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో వాక్యముంచుకొని ఉన్నాను అన్న మాట వ్రాయబడింది. అంటే ప్రవర్తనను దిద్దుకునేది దేని ద్వారా అంటే వాక్యము ద్వారాని. ఆ వాక్యము మన హృదయములో ఉంటే దేవుని ఎదుట పాపము చేయకుండా ఉంటామని. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో ఒక మాట చదవండి. ఎఫెసీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు కలిసి ఉంటాయి. ఆ మాట చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ నుండి మనం ఆలోచించాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన
తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఏం చేయిస్తున్నాడంట? సంఘానికి ఉదక స్నానము చేత పవిత్రపరిచి ఏం చేస్తున్నాడంట? ఉదక స్నానము చేత, వాక్యము చేత మనల్ని స్నానం చేయిస్తున్నాడంట, మనల్ని పవిత్రపరుస్తున్నాడంట. మనల్ని వాక్యము చేతను, దేవుని ఆత్మ చేతను, ఆయన రక్తము చేతను మనల్ని పరిశుద్ధులుగా తీర్చుట కొరకు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చుట కొరకు ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకొనెను అన్న మాట కింద వ్రాయబడింది. అర్థమైందా? ఏమంటున్నాడు? ఆయన అప్పగించుకుంది దేని కొరకు, నిన్ను పిలిచింది దేని కొరకు అని ఆలోచించగలిగితే, పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని దేవుడు పిలిచాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధత అనేది ప్రభువు రక్తము ద్వారా వస్తుంది. ఆ పరిశుద్ధత అనేది దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. ఆ ఆత్మ మనలో ఏం చేస్తుంది? పాపానికి ఒప్పింపజేస్తుంది. ఆ ఆత్మ మనలో ఉంటే ఆ దేవుని రూపములోనికి మనల్ని దినదినము మారుస్తుందంట. ఆ ఆత్మ మనల్ని ఆ ఆత్మ రూపంలోనికి, ఆ దేవుని యొక్క రూపములోనికి దినదినము మారుస్తుంది అని వ్రాయబడింది. దేవుని వాక్యము చేత మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చబడుతున్నాము. ఈ 3 విషయాల ద్వారా మనము దేవుని దృష్టికి పరిశుద్ధులుగా, దేవుని ఎదుట పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము అన్న మాట మనకు బైబిల్లో దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా? ఈ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి అంటే, పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఏం చేయాలో తెలుసా? ఈ మాట చెప్పేసుకొని ముగించేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అమ్మ ఇక్కడ వినండి, ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఈ వాగ్దానములు ఉన్నాయి. వేటి ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడతామో, ఎలా మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తాడో ఈ వాగ్దానాలు మనకు బైబిల్లో వ్రాయబడినాయి. ఈ వాగ్దానాలను బట్టి మనం ఏం చేయాలంట? దైవ భయము కలిగి. ఏ భయం ఉండాలంట? మనుషులందరికీ దైవ భయము ఉండాలి అని అంటున్నాడు. మళ్ళా దైవ భయము ఎంతమందికి ఉంది అని అందరి హృదయాలను, అందరి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుని భయము మనుషుల కన్నుల ఎదుట బొత్తిగా లేదు అని దేవుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. అంటే మనుషులకు దైవ భయం ఉందా అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడు? నాకు భయపడేవారు ఉన్నారు అని అంటున్నాడా? నాకు భయపడేవారు లేరు అని చెప్తున్నాడా? ఆలోచించండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయములో. అర్థమైందమ్మా? ఏమంటున్నాడు? నరుల కన్నుల ఎదుట, మనుషుల కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. కానీ నీవు పరిశుద్ధతను కాపాడుకొనుటకు ఏం చేయాలంట? దైవ భయం అనేది నీకు ఉండాలి. ఆ దైవ భయం ఏం చేస్తుందో తెలుసా? పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. ఏం చేస్తుందంట? పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటిది? చెడుతనమును విసర్జించుకొనుటయే, చెడుతనమును అసహించుకొనుటయే. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఏం చేశాడు? ఆయన చెడుతనాన్ని విసర్జించాడు అని బైబిల్లో రాయబడింది. కనుక దైవ భయము కలిగి ఉన్న వారిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే వారు చెడుతనాన్ని విడిచిపెడతారు, చెడుతనాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తారు. వాక్యాన్ని సర్వాంగ కవచంగా ధరించుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? పాపము చేయకుండా కాపాడబడతారు అని మాట బైబిల్లో రాయబడింది. అర్థమైందా? దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? తన్ను తాను భద్రపరుచుకుంటాడంట. దేని చేత? వాక్యం అనే సర్వాంగ కవచము చేత. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుంటాడు గనక పాపము చేయడు అన్నమాట యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 18వ వచనం నుండి మనం ఆలోచిస్తే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, దైవ భయము లేని వారిలో పరిశుద్ధత ఉండదు. దేవుని ఆత్మ లేని వారిలో పరిశుద్ధత ఉండదు. దేవుని వాక్యము లేని వారిలో పరిశుద్ధత ఉండదు. ప్రభుతో అన్యోన్య సహవాసము లేని వారిలో ఏముండదు? పరిశుద్ధత ఉండదు. ఆయనతో ఎవరైతే అన్యోన్య సహవాసం చేస్తారో వాళ్ళు ఒకవేళ పడిపోతే అప్పుడు యేసు రక్తము వారిని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆలోచించండి, దైవ భయం కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? పరిశుద్ధతను సంపూర్తి చేయాలి అంటే అర్థం ఏంటిది? పరిశుద్ధతను సంపూర్తి చేయాలంటే అర్థం ఏంటిది? మనకు ఎఫెసీలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 13వ వచనంలో తీయని అవసరం లేదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అన్న మాట రాయబడింది. పరిశుద్ధులు ఏం కావాలంట? పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి. పరిశుద్ధత అనేది పరిపూర్ణమైనది కాదా అంటే 100% పరిపూర్ణమైనదే. కానీ పరిశుద్ధతలో పరిపూర్ణత అన్న మాట దేవుడు రాయించాడంటే మనం ఆలోచించాలో వద్దా? అమ్మ, పరిశుద్ధతలో పరిపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత. పరిశుద్ధత అనేది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. కానీ మరలా దేవుడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటిది? పాపము చేసిన మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాము కదా. పరిశుద్ధులుగా తీర్చబడిన మనము వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేసి మనం ఎలా బ్రతకాలి అంట? వాక్యాన్ని సర్వాంగ కవచముగా ధరించుకొని పాపము చేయకుండా బ్రతికి పరిపూర్ణమైన దశలోనికి అనగా యేసుక్రీస్తు వారి యొక్క రూపములోనికి మారడమే పరిపూర్ణత. అంటే పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఆ పరిశుద్ధతకు తగినట్లుగా బ్రతికి సంపూర్ణమైన నిశ్చయతను అనగా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని మనము పొంది ప్రభువులాగా జీవించాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 2 మాటలు తెలుసుకున్నాం. మనం చదువుకుంది ఒకటే మాట, దాన్ని అర్థం చేయించడానికి ఇన్ని మాటలు తిరగాల్సి వచ్చింది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎందుకు వీటిని కలిగి ఉండమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎందుకు కలిగి ఉండమంటున్నాడు? మీరు ప్రభువును చూడాలి అని అనుకుంటే మీరు అందరితో సమాధానంగా ఉండాలి. రెండోది పరిశుద్ధులై ఉండాలి. ఈ విషయాలలో మీరు లోటు చేశారనుకోండి, ఈ విషయాలలో ఏమైనా లోపం ఉందనుకోండి, మీరు పరలోకము వెళ్ళరు, ప్రభువును చూడడము అసాధ్యము. అందుకొరకే దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు, వారే దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేనివారు, పరిశుద్ధత లేనివారు ప్రభువును చూచుట అసాధ్యం. నువ్వు ప్రభువుతో కూడా ఉండాలి అనుకుంటున్నావా? ప్రభువుతో కూడా
ఉండాలి, ఆయనతో కూడా నివసించాలి, ఆయనను నీ కన్నులారా చూడాలి అని అనుకుంటే అందరితో సమాధానంగా ఉండాలి. రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇవి లేకుండా ప్రభువును చూచుట అసాధ్యము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి మనము విని మనల్ని మనం మోసం చేసుకోకుండా అందరితో సమాధానం కలిగి ఉండమన్నాడు కదా. ఈ దినం వాక్యం విన్నానయ్యా, నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, కానీ నా మీద ఎవరికైనా ఉందేమో నేనే వెళ్ళి సమాధాన పడతా అని మనం నిశ్చయించుకోవాలి. మన ప్రవర్తన విషయంలో, మన మాటల విషయంలో, ఆలోచనల విషయంలో, మన క్రియల విషయంలో ఎక్కడైనా ఇంకా అపవిత్రులుగా ఉన్నామేమో దయచేసి ఈ అపవిత్రతను కూడా మనం ఏం చేయాలంట? అవునా కాదా? ఇంతకుముందు చదువుకున్నాం కదా 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? దైవ భయం కలిగి పరిశుద్ధత యందు సంపూర్ణులవ్వాలి అన్న మాట. ఇంకా కిందికి వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను దేవుని వలన పవిత్రపరచుకుంటారు. నీ శరీరానికి, నీ మనసుకు కలిగిన కల్మషము నుండి మనం ఏం చేయాలంట? విడుదల పొందాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు క్షమాపణ పొందాలి. అలాంటి మనసు దేవుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మాటలు. దేవుడు దీవించినట్టు. ఆమేన్.